నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సరే, ఇప్పుడు ఒక రిలేషన్లో ఇద్దరికి పడకపోయినప్పుడు విడిపోవటం ఓకే. అవును. బట్ మీడియా పరంగా వచ్చి రచ్చకెక్కి అసలు ఒక ఎక్స్టెన్షన్స్కి వెళ్ళిపోవటం దేనివల్ల సరే ఇవన్నీ, అంటే ఏ కాంబినేషన్స్ వల్ల జరుగుతుంటాయి అంటారు? ఇందాక మీరు ఒక ఇది కూడా చూపించారు, ఇట్లా జరుగుతుంది. అవును సార్, అవును. మనకి మీడియాకి ఆల్రెడీ వచ్చిందే, మీకు ఒకటి చూపించారు. నేను అర నిమిషం కూడా, అర సెకండ్ కూడా వినలేకపోయా ఆ సంభాషణ, ఆడియో వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటిది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే అమ్మ, కర్మకారకుడు శాటర్న్ ఎవరైతే ఉన్నారో, ఎవరి జన్మజాత చక్రంలో అయినా కుజుడితో కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క 10th కనెక్టివిటీ లేకపోతే లగ్నానికి కనెక్టివిటీస్ ఏర్పడితే ఇట్లా ఏర్పడుతుంది. అంటే వాళ్ళ కర్మ, వాళ్ళ జీవుడికి శని కుజులు కలిసి, శని అంటే కర్మ, కుజుడు అంటే గొడవ. కర్మతో కూడినటువంటి గొడవతో కూడిన కర్మ వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటుంది. అది రెండు రకాలుగా. ఇప్పుడు ఎవరి మీద అయితే వీళ్ళు గొడవ పడతారో వీళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ కొంత అనుభవించాల్సి వస్తుంది ఈ పాత్ర, ఈ మనిషి ద్వారా. లేదా వీళ్ళు కొంతమందితో ఇంకా పెండింగ్ కర్మ ఉండిపోతుంది. పాస్ట్ లైఫ్లో కొంతమందితో ఉన్నటువంటి గొడవలు తీర్చుకోవాలి కదా, క్లియర్ అయిపోవాలి. దానికోసం ప్రత్యేకంగా కొన్ని జన్మలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఉంటుంది వాళ్ళకి. ఏదైనా సరే ఈ మార్స్ అండ్ సాటర్న్ కలిసి ఉన్న వాళ్ళు ఏంటంటే గొడవనే కాదు, వాళ్ళు ప్రేమ చూపించినా అలాగే చూపిస్తారు. వాళ్ళు ఏం చేసినా ఎక్స్ట్రీమ్ చేస్తారమ్మా. అంటే ఇప్పుడు గొడవలో బూతులు పెడుతున్నారు, పిచ్చి బూతులు తిట్టేస్తారు. లేదు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఒక పని చేస్తారు, ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు. ఉదాహరణకి సాటర్న్ మార్స్ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే, మనం వాళ్ళకి ఏదైనా పని అప్పు చెప్పామనుకోండి, ఇది అయిపోవాలి అని, మిగతా వాళ్ళందరూ అదే వర్క్ని చేయడానికి ఒక 10 రోజులు పడుతుంది అనుకుంటే వాళ్ళు 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తారు దాన్ని. అంటే రాక్షసంగా పనిచేసే యోగం ఉంటుంది వాళ్ళ దగ్గర. కర్మ ఒక పాపగ్రహం ఆల్రెడీ ఇంకో పాపగ్రహంతో కనెక్ట్ అయి ఉంది. అయితే ఇది మరి అన్నిసార్లు ఇలా పనిచేస్తుందా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ఏ భావంతో కనెక్ట్ అయింది. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ నేచరే అది అవ్వాలి, అన్ని విషయాల్లో వాళ్ళ నేచర్ అది అవ్వాలంటే లగ్నంతో కనెక్టివిటీ ఉంటుంది. అలా కాదంటే కేవలం వీళ్ళ కుటుంబ సభ్యులతోనే గొడవలు వస్తాయి అన్నప్పుడు కుటుంబ కారకుడితో ఈ సాటర్న్ మార్స్ కనెక్టివిటీ ఉంటుంది. కొంతమందికి గొడవలు కేవలం అన్నదమ్ములతో ఉంటాయి, అప్పుడు 3వ భావంతో కనెక్టివిటీ. కొంతమందికి రిలేషన్స్తో ఏ గొడవలు ఉండవు, ఒక్కొక్కసారి మదర్తో లేదా భూమితో ఉంటుంది. భూమి వల్లే వీళ్ళు గొడవలు పడుతూ ఉంటారు. ఇంట్లో రిలేషన్ అందరితో బాగానే ఉంటుంది, కానీ ల్యాండ్ ఏదోనో కొనడం, వాళ్ళతో ఆ ల్యాండ్ కొన్న వ్యక్తి, అమ్మిన వ్యక్తి ఏదో కిరికిరి ఉండడం, దాని పేపర్స్ మీద ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళు 4th హౌస్ కనెక్టివిటీ ఉంటుంది. కొంతమందికి సంతానంతో, అట్లా ఏ భావంతో కనెక్ట్ అయితే ఆ భావంతో. మరి ఈ యొక్క కర్మను ఎట్లా తొలగించుకోవాలి అంటే ఆంజనేయ స్వామి ఉపాసన లేదా సూర్య భగవానుడి, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన, ఇవి గనక చేస్తే 100% వీళ్ళు బయటపడతారు. కానీ అంత ఈజీ కాదు. వేరే అన్నీ చేస్తున్నా సరే వీళ్ళు దీని జోలికి వెళ్ళాలి అంటే దానికి ఎంతో పూర్వజన్మ కర్మ ఉండాలంటే వీళ్ళ చార్ట్స్లో గురుబలం ఉంటేనే వీళ్ళు మళ్ళీ ఆ ఉపాసనలు కానీ ఆ దేవతారాధన చేసి కానీ ఆ కర్మను తగ్గించుకోగలరు. జూపిటర్ బలం లేదనుకోండి, మళ్ళీ వీళ్ళు వెళ్ళలేరు, దేవతా సంబంధించిన వాటి జోలికి వెళ్ళలేరు, ఇంకా పాడైపోతారు. అంటే అట్లాగా డ్రగ్స్ తీసుకోవడం, డ్రింకింగ్స్లోకి వెళ్ళిపోవడం, రకరకాల రిలేషన్స్ పెట్టుకోవడము, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడము, వాళ్ళ పార్ట్నర్స్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే వాళ్ళ పార్ట్నర్స్ దూరంగా వెళ్ళిపోవడము. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోవాలని వీళ్ళే చేస్తారు, దూరంగా వెళ్ళిపోయేలాగా వీళ్ళే చేస్తారు. వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాం అని కూడా వీళ్ళే పడతారు. ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరినో లవ్ చేస్తారు, వీళ్ళు లవ్ సిన్సియర్గా చేయరని కూడా ఏం లేదు, సిన్సియర్ లవ్ కూడా ఉంటుంది వీళ్ళలో. ఎందుకంటే ఒక చూపించాలి కదా, ఎక్కువ ఎఫర్ట్ చూపించాలి కదా, చేస్తారు. కానీ ఒక ఎక్స్ట్రీమ్ ఏదో ఊహించుకుంటారు, అది అవ్వట్లేదు అంటే వీళ్ళు ఎంత చూపించారో అవతల వాళ్ళకి అంత చూపించాలనుకుంటారు. వీళ్ళకున్న కాంబినేషన్ వాళ్ళకు ఉండాలి కదా, వాళ్ళు నార్మల్గా చూపిస్తుంటారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని. అట్లా కాదు. నేను ఒక శారీ కట్టుకుంది ఆ అమ్మాయి ఉదాహరణకి, నువ్వు ఎక్కువగా పొగడాలి, లేదా ఒక సంథింగ్ ఏదైనా చేసింది నువ్వు ఎక్కువగా చేయాలి, అప్పుడు దే సాటిస్ఫై. అలా కనుక జరగనప్పుడు దూరం చేస్తారు మనుషుల్ని. దూరం చేశాక మళ్ళీ పని దూరంగా, సరే వీళ్ళతో గొడవ ఎందుకు లేని దూరంగా ఉంటే మరి నువ్వు ఎందుకు నాకు మాట్లాడట్లేదని గొడవ పెట్టుకుంటారు. ఇదేంటంటే ఒక ఎక్స్ట్రీమ్ కాంబినేషన్. ఈ ఎక్స్ట్రీమ్ కాంబినేషన్ కనుక అడిక్షన్స్తో కనెక్ట్ అయితే వీళ్ళు బాగా అడిక్ట్ అయిపోతారు. ఈ డ్రగ్స్ తీసుకోవడము, మందు తాగడము,
ఆ మందు తాగిన మైకంలో రకరకాలుగా దుర్భాషలు ఆడడము, ఇదంతా ఏంటంటే ఒక రకమైనటువంటి ఇది చిన్నప్పుడే ఎవరి జన్మజాత చక్రంలో అయినా మనం చూసి కనిపెట్టాము అన్నప్పుడు మనం దానికి ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆంజనేయ స్వామి ఉపాసన కానీ, రెగ్యులర్గా రావి చుట్టూ తిరగడం అనేటువంటిది అలవాటు చేయడం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా అది బాగుంటుంది. అంటే వాళ్ళకి ఒక యుక్త వయసు వచ్చేసరికి క్లియర్ అయిపోతుంది. లేకపోతే ఇదేంటంటే ఎక్కువగా జీవిత భాగస్వామి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది, వాళ్ళ మెంటాలిటీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికైనా జాబ్కి వెళ్ళారనుకోండి, జాబ్లో కూడా ఉండలేరు, వాళ్ళతో వీళ్ళతో గొడవలు అయిపోయి బయటకు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది రిలేషన్స్తోని అట్లా. సో దీనికి పరిహారం మాత్రం ఇదే, హనుమత్ ఉపాసన చేయడం, దీక్షలు తీసుకోవడం. కొంతమంది దీక్షలు తీసుకుంటారు, అయ్యప్ప స్వామి దీక్ష కానీ ఇలా. అందుకే కొంతమంది చిన్నప్పుడు ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా దీక్షలు తీసుకున్నాను అనుకోండి, ఆడపిల్లలు కూడా ఒక్కోసారి ఇంకా వాళ్ళు మెచ్యూర్ అవ్వకముందు దీక్షలు తీసుకుంటారు. అలా తీసుకుంటే ఆ దోషం చిన్నప్పుడు పోతుంది యాక్చువల్గా. అంటే ఇక్కడ ఇంకొక విషయం సార్, అంటే వీళ్ళిద్దరికి ఒకళ్ళ, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ కేసు తీసుకుంటున్నాను సార్, రాజ్ తరుణ్ లావణ్య అని తీసుకుంటున్నాను, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నది. వీళ్ళిద్దరి కేసులో ఇప్పుడు మీరు చెప్పింది వీళ్ళిద్దరికి అది ఉదాహరిస్తుంది. అయితే వీళ్ళిద్దరి కేసులో అంటే ఎప్పుడు ఒకరితో ఒకళ్ళకి ప్రాబ్లం ఉంటూనే ఉంటుందంటారా అసలు? ఓకే, ఇంకా అసలు ఇది ఆగేదైతే లేదు. ఆగేది కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా మీరు గమనించినట్లయితే గోచారంలో కూడా శని కుజులు వీక్షించుకుంటున్నాయి. మనం లాస్ట్ టైం ఒక 4-5 నెలల నుంచి కూడా చెప్తూ వస్తున్నాం, అంత గందరగోళాలు గొడవలు ఉంటాయండి, ఇప్పుడు అంతా అదే ఉంటుందని చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే గోచారంలో కనుక ఆ 2 ప్లానెట్స్ వీక్షించుకుంటున్నప్పుడు లేదా కలిసి ఉన్నప్పుడు ఎవరి జన్మ జాత చక్రాల్లో అయితే ఈ కాంబినేషన్స్ ఉంటాయో వారు హెల్త్ పరంగా కానీ గొడవల పరంగా కానీ వాళ్ళకి ఎక్స్ట్రీమ్గా వెళ్తూ ఉంటాయి. ఇంకా అదే సరే, అంటే ఇతను ఎంతసేపు నాకు అమ్మాయి అసలు వద్దంటాడు, ఈ అమ్మాయి మాత్రం నేను వదలనంటూ ఉంటారు. ఓకే, వాళ్ళకి ఏంటంటే ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం అయిపోవాలి, సైలెంట్గా కూర్చుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. నువ్వు గొడవ పెట్టుకోనో మాట్లాడుకోనో ఏదో సెటిల్ చేయాలి అక్కడ. అయినా కానీ వాళ్ళు ఏంటంటే రిపీట్గా అది గుర్తు తెచ్చుకొని ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. అదొక భయంకరమైన ఫ్రస్ట్రేషన్ కాంబినేషన్. అయితే అందరికీ సాటర్న్ మార్స్ ఉన్నప్పుడు అలా అవ్వాలని రూల్ లేదు. మళ్ళీ ఏదైనా శుభగ్రహం చూస్తుంది, కంట్రోల్ అవుతుంది కొంత. ఫ్యాక్టరీస్, ఈ బొగ్గు గనులు, లేకపోతే ఏదైనా ఐరన్ రిలేటెడ్ సంబంధించినవి, ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లో ఉండి అది కర్మస్థానమై లాభస్థానం అయితే దట్ ఈస్ డిఫరెంట్. మళ్ళీ అది ఆ బిజినెస్ యోగంలోకి వెళ్తుంది. అది కాంబినేషన్ ఉన్నంత మాత్రాన మనం చెడు అని చెప్పుకోకూడదు. అది పాడైపోతే చెడు, బాగుంటే అది ఒక యోగం కూడా ఇస్తుంది. బొగ్గు గనులు తవ్వి బొగ్గు అమ్ముతుంటారు చూసారా, కోల్ మైన్స్ అంటుంటారు. మైన్స్ ఉండే వాళ్ళకి కూడా ఈ కాంబినేషన్ ఉంటుంది యాక్చువల్గా. అట్లా అంటే ఒక రకమైన వాతావరణం కదా మైన్స్ అంతా కూడా. ఎట్లా ఉంటుంది, ఒక డ్రాస్టిక్ ఇదిగా ఉంటుంది. మీరు కేజీఎఫ్ సినిమా చూడండి, అందులో మొత్తం ఆ వాతావరణం ఎట్లా ఉంటుంది అట్లా అనమాట. అంటే ఒక కష్టతరమైనటువంటి విషయాలు అక్కడంతా జరిగేవి. ఒక బొగ్గు, ఒక కోల్, ఒక బంగారం తీసేది అట్లా. అయితే ఒకటే, చిన్నపిల్లల్లో కనుక మనం ఈ జాతకంలో చూసినప్పుడు వాళ్ళకి అది ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి ఆంజనేయ స్వామి ఉపాసన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన లేదా రావి చుట్టూ ప్రదక్షిణాలు చేపిస్తే ఆ దోషం పోతుంది. వీళ్ళు ఇట్లా తయారవ్వరు. అంటే పెద్ద అయ్యాక ఒక డ్రగ్స్కి అలవాటు పడ్డము, గొడవలు పెట్టుకోవడము, ఒక ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి పిచ్చిగా చేయడం లాంటివి చేయరు. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.